చూపిస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నారు, చూసేసేయండి. వేయాలి, తర్వాత మినపప్పు వేయాలి, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి, తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. మళ్ళీ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగాలండి. బాగా కొంచెం మనం సాల్ట్ అయితే వేసుకుంటే తొందరగా ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగియండి. అది బాగా కొంచెం వేగిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. పసుపు అనేది మనం నూనెలో వేసుకున్నామంటే పసుపు మనకి పచ్చి వాసన రాకుండా ఉంటుందండి, నీట్గా బాగుంటుంది. బాగా వేగాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం టమాటాల్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే టమాటా అనేది కొంచెం త్వరగా మగ్గుతుందండి మనకి, సాల్ట్ అనేది వేసుకుంటే. ఇప్పుడు మనం టమాటాలు వేస్తున్నామండి ఆనియన్స్లో. ఇప్పుడు అది బాగా కొంచెం మగ్గాలండి. టమాటా అనేది కొంచెం గ్రేవీగా బాగా మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మిగతా కారం అనేది యాడ్ చేసుకోవాలండి. టమాటా ఉడికింది కదా బాగా. మళ్ళీ ఉడికింది, కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు అనేది టమాటాలో వేసుకోవాలి. బాగా టమాటా వేసుకున్న తర్వాత మనం కొంచెం బాగా దీన్ని ఇట్లా కలుపుకోవాలండి. బాగా టమాటాల్లో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇందాక మనము చిక్కుడుకాయలు కొంచెం ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ వాటరే మళ్ళీ కొంచెం దీంట్లో పోసుకుంటే మన కర్రీ అనేది కొంచెం టేస్ట్గా బాగా వస్తుందండి. ఆ వాటరే కొంచెం పోసుకోవాలండి. కొంచెం ఇప్పుడు కూర అనేది బాగా మనకి దగ్గర పడేలాగా కొంచెం ఉడికించుకోవాలండి బాగా. అంతేనండి. ఇంకా అంతే ఫ్రెండ్స్, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేస్తే ఇంకా కూర అనేది మనకి అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా